ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. నిపుణతను సంపాదించండి. సామెతల గ్రంథము 22:29. తన పనిలో నిపుణత గల వారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు గాని వాడు గనుల ఎదుటనే నిలుచును అని రాయబడింది. ప్రియ దేవుని పిల్లలారా, మీరందరూ నిపుణత గలవారై పని గలవారై ఉండాలని దేవుని సంకల్పం. నిపుణత అంటే సామర్థ్యము లేక టాలెంట్. అది ఎవరి యొద్ద ఉంటే వారు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుటనే నిలబడే శక్తినిస్తుంది. కాబట్టి దావీదు వలె మనం నిపుణతను సంపాదించాలి. దావీదు గారు మంచి గొర్రెల కాపరి, మంచి గృహస్థు ధర్మం పాటించే వ్యక్తి, పెద్దలను గౌరవించే వ్యక్తి, దేవుణ్ణి సితారతో ఆరాధించే వ్యక్తి, దేవుణ్ణి రోజుకి 7 సార్లు ప్రార్థించే వ్యక్తి, వడిసెల విసరడంలో నిపుణత గలవాడు, శత్రువును ఎదుర్కొనటంలో దావీదు నిపుణత గలవాడు, సుబుద్ధిగా ప్రవర్తించు విషయంలో నిపుణత గలవాడు, యుద్ధాలు వేగంగా చేయుటలో నిపుణత గలవాడు. దావీదు గారు బహు వివేకం కలిగి ప్రవర్తించుటలో నిపుణత గలవాడు, సేవకులను గౌరవించటంలో నిపుణత గలవాడు, దేవుని ఆత్మ గలవాడు, దెయ్యాలను తరిమే నిపుణత గలవాడు, తన ప్రజలను సుఖంగా పాలించే నిపుణత గలవాడు, తన దేవుణ్ణి ఆశ్రయించడంలో నిపుణత గలవాడని ఖ్యాతి నొందెను. మరి మనము అలాంటి కృపను పొంది వర్ధిల్లెదముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.